సార్ ఇప్పుడు చంద్రబాబు గారిది అంటే ఒక స్వీప్ అయింది. మళ్ళీ ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా నాలుగోసారే సార్ ఐదోసారో నాలుగోసారి అనుకుంటా. సో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆయన ఇందాక కూడా ఒక వీడియో ఏదో చూశాను. అందులో అమరావతికి ఎంత ప్రాధాన్యత కల్పిస్తాం, అమరావతి నగరాన్ని ఎలా నిర్మిస్తామో అట్లాగే విశాఖపట్నాన్ని కూడా అంతే విజన్ ఉంది మాకు. ఒక కొత్త హబ్గా, ఒక మంచి హబ్గా తయారు చేస్తాం, ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మీరు ఆల్మోస్ట్ ఎక్కువ విశాఖపట్నం బేస్గా ఉంటున్నారు కాబట్టి అడుగుతున్నానండి. సో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తున్న వాళ్ళకి విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం మీరేమైనా ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ, సలహాలు కాకపోయినా సూచనలు అంటే నగరం డెవలప్ అవ్వడానికి ఏమైనా కొన్ని ఆలోచనలు ఏమైనా ఉన్నాయి సార్ మీకు? వారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా డెవలప్ చేస్తామన్నట్టుగా, ఆర్థికంగా దీన్ని డెవలప్ చేస్తామన్నట్టుగా మాట్లాడినట్టు నేను విన్నా. అవునండి. అంటే అమరావతి రాజధాని, ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకున్న బెస్ట్ సిటీ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. ఎందుకంటే ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది, అంటే రకరకాల పొటెన్షియల్. ఒకటి టూరిజం పొటెన్షియల్, ఐటీ రంగంలో ఆల్రెడీ ఐటీ సెజ్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి ఐటీ. తర్వాత వచ్చేసి ఇక్కడ నేవల్ బేస్ ఒకటి ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, తర్వాత పబ్లిక్ రంగ సంస్థలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ తీసుకుంటే హైదరాబాద్ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మీకు హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందింది విజయవాడ కన్నా కూడా విశాఖపట్నం అన్నది. ఇక్కడ విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎప్పటి నుంచో ఉన్న విషయం. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా, దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. మీరు విభజన చట్టం తీసుకున్నా కూడా అందులో వారు మాట్లాడింది రెండు ప్రాంతాల గురించి మాట్లాడారు, ఒకటి రాయలసీమ, ఇంకోటి వచ్చేసి ఉత్తరాంధ్ర. కాబట్టి ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్న దాని గురించి వాళ్ళు మాట్లాడారు. అంటే ఒక విశాఖపట్నం కాకుండా మొత్తం మన మూడు జిల్లాలు, మునుపటి మూడు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ మూడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఉంది బ్రహ్మాండంగా విశాఖపట్నానికి. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలన్నది వారి గురుతర బాధ్యత. ఎందుకంటే గత ప్రభుత్వం యాక్చువల్గా రాజధానినే ఇక్కడ మార్చాలి అని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడే పెడదామని అనుకున్నారు. కానీ వారు మాట్లాడింది ఏంటంటే ఇది ఒక ఆర్థికంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది. దానికోసం ఖచ్చితంగా ఇక్కడ కొన్ని రాయితీలు మనకు కావాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో రావాలంటే గిఫ్ట్ సిటీ అని ఒకటి డెవలప్ చేస్తున్నారు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ అని, గిఫ్ట్ సిటీ అని. అహ్మదాబాద్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో, అహ్మదాబాద్కి గాంధీనగర్కి మధ్యన. కేంద్రం నిధులు ఇస్తుందా సార్ గిఫ్ట్ సిటీకి? ఎన్నో రాయితీలు ఇచ్చారు. మీరు యాక్చువల్గా చూసుకుంటే ఆ రాయితీలు కనుక విశాఖపట్నానికి ఇవ్వగలిగితే ఇది కూడా బ్రహ్మాండమైన ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారుతుంది, ఆర్థిక రాజధాని. కాబట్టి మేము అడిగింది అంటే కార్పొరేట్ ట్యాక్సులు కానీ, లేకుంటే మీరు ఒక పన్నుల రాయితీలు కానీ, అనేక విషయాలు మీరు చూసుకుంటే అనేక ట్యాక్సులు ఉండవు మీకు. తర్వాత వచ్చేసి పన్ను రాయితీలు ఇవి మీరు చూసుకుంటే ఒక 2-3 పేజీల డాక్యుమెంట్ ఉంది. సో దాన్ని మేము ఏమడుగుతున్నామంటే గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇక్కడ ఇవ్వండి విశాఖపట్నానికి. గిఫ్ట్ సిటీగా అయితే డెఫినెట్గా ఒక ఫైనాన్షియల్గా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఇక్కడ డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడున్న సెజ్లు కానీ ఇవన్నీ కూడా, తర్వాత ఈ కనెక్టివిటీ కానీ, తర్వాత ఇక్కడ వాతావరణం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న టూరిజం పొటెన్షియల్, ప్రకృతి అందాలు, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజీగా మారుతుందన్నమాట. సో ఆ విధంగా అహ్మదాబాద్ అన్నది సిటీ ప్రాంతం, అహ్మదాబాదు గాంధీనగర్ మధ్యన గిఫ్ట్ సిటీ వస్తుంది. ఇంత చక్కని ఈ తీర ప్రాంతంలో అటువంటి ప్రాంతం జరిగితే, ఎందుకంటే మిగతా చూసుకుంటే మీరు సింగపూర్ కానీ, మలేషియా, ఇవన్నీ కూడా తీర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద సిటీలే. కాబట్టి అటువంటి పొటెన్షియల్ ఉంది. తర్వాత మిగతా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మనం ప్రత్యేక హోదా అడుగుతున్నాం. సో విశాఖపట్నానికి గిఫ్ట్ సిటీ రాయితీలు, తర్వాత మిగతా మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రత్యేక హోదా, ఆ తర్వాత విభజన హామీలు అమలు చేస్తే ఏమవుతుందంటే వారు అన్నట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సార్ యాక్చువల్గా ప్రత్యేక హోదా విషయానికి వచ్చినప్పటికీ ఒక 5 ఏళ్ల క్రితం, అదే 2019 ఎలక్షన్ టైంలోనే వాళ్ళు చెప్పేశారు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పి పదే చెప్పారు. మోదీ గారు కావచ్చు, గడ్కరీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, రకరకాల వాళ్ళ ఎవరైతే సుప్రీం పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు. సో మళ్ళీ 2019లో విడిపోయిన ఈ పార్టీ, అంటే 3 పార్టీలు మళ్ళీ ఈసారి కలిసాయి. సో విజయం కూడా సాధించాయి. ఈ సమయంలో వాళ్ళు మళ్ళీ ప్రత్యేక హోదా అనే దాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా, లేకపోతే పేరు మార్చి ఇంకేమైనా దానికి తగ్గట్టు రాయితీలు తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఏది ఇచ్చినా పర్లేదు, ఫైనల్గా రాష్ట్రం అభివృద్ధి చెంది. ఎందుకంటే మీరు చూసుకుంటే 2014 నుంచి 19లో ఈ
ప్రభుత్వం అప్పుడు కూడా ఎన్డీఏ కూటమే, అప్పుడు కూడా కూటమే, అప్పుడు కూడా 2014లో. కానీ కూటమి నుంచి బయటికి వచ్చేయడానికి ప్రధానమైన కారణం అప్పుడు ప్రత్యేక హోదా గురించి. ఆ తర్వాత 2019లో అప్పుడు గత ముఖ్యమంత్రి ఆయన ఏమన్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా, 25 ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అని వారు మొట్టమొదటి మీటింగ్ వెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే, భారతీయ జనతా పార్టీకి స్వయంగా వారికి 303 సీట్లు వచ్చాయి. అదే కనుక వారికి 250 సీట్ల దగ్గర వచ్చుంటే అప్పుడు మన మీద ఆధారపడేవాళ్ళు, అప్పుడు మనకు ప్రత్యేక హోదా వచ్చేది. కానీ ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేవలంగా సార్ సార్ అని అడగాల్సిందే తప్ప నేను డిమాండ్ చేయను. కానీ ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. కాబట్టి ఇందులో జేడీయూ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీరందరి యొక్క మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం తెచ్చుకోవడానికి అవకాశాలు. కాబట్టి వారిని అడిగి, ఎందుకంటే ఈ విషయం, ఈ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కన్నా విషయం పార్లమెంట్లో చర్చించబడింది. ఓకే, అన్ని పార్టీలు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ 5 సంవత్సరాలంటే అప్పటికున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు 5 సరిపోదు 10 సంవత్సరాలకు కావాలని కూడా అన్నారు. తర్వాత వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది 10 సంవత్సరాలకు ఇస్తామని. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఇస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు ఎప్పుడు వస్తాయంటే, నేను ఒక ఇన్వెస్టర్ అయితే నేను చూస్తాను నా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడితే నాకు ఏమేమి డిస్కౌంట్లు వస్తాయి, రాయితీలు ఏమున్నాయి, నాకు కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, జిఎస్టీలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీటన్నిటిలో నాకు ఏ విధంగా రాయితీలు వస్తే నేను అక్కడ పెడతాను. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ చూడండి, హిమాచల్ ప్రదేశ్లో బద్దీ అనే ప్రాంతం మొత్తం ఫార్మా కంపెనీ అంతా అక్కడికి వెళ్ళిపోయాయి. దానికి ప్రధానమైన కారణం అక్కడ ప్రత్యేక హోదా ఇవ్వడం. ఓకే, సో ఆ విధంగా మీరు చూసుకుంటే ప్రత్యేక హోదా అన్నది మనకు రావాలి, అది మన హక్కు. ఎందుకంటే ఇంతకు ముందు విభజించబడిన రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఇవన్నీ ఏంటంటే అభివృద్ధి చెందని ప్రాంతాలు గొడవ చేసి, ఈ అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు మేము ఇరుక్కుపోవడం వల్ల మా అభివృద్ధి జరగట్లేదని. కానీ ఇక్కడ జరిగిన గొడవ ఏంటి, బాగా అభివృద్ధి చెందిన హైదరాబాదు ఇక్కడ ఉండకూడదు, మేము సపరేట్ కావాలని కోరుకున్నాం. ఆ డిఫరెన్స్ ఉంది ఇందులో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండె అయిన హైదరాబాద్ను బయటికి తీశారు దీని నుంచి. అందువల్ల ఈ రాష్ట్రం కోల్పోయింది చాలా విషయాలు. సో ఆ సందర్భంగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఈ ప్రత్యేక హోదా అన్నది ఇవ్వాలి దీనికి. యాక్చువల్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాక్చువల్గా ఆంధ్రుల ఆకాంక్ష మీద యాక్చువల్గా విడిపోలేదు, తెలంగాణ వల్ల ఆకాంక్ష మీద విడిపోయింది అంతే. తెలంగాణ ప్రాంతవాసులు అంటే నేను ఆ కలయికని నేను అంటే విడిపోవడం నేను తప్పు పట్టట్లేదండి, అంటే నేను ఆకాంక్షలు మాత్రమే చెప్తూ ఉన్నాను. అన్ని పార్టీలు కూడా తెలంగాణ విభజనకు వాళ్ళు లెటర్ సపోర్ట్లో ఇచ్చిన వాళ్ళే. అవును అవును. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ కాకినాడలో జరిగిన సభలోనే తీర్మానించారు, మేము దీనికి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి తెలంగాణకి. మిగతా పక్షాలు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నట్టున్నారు కదండి కాకినాడలోని వాళ్ళు, బీజేపీ వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా లెటర్స్ ఇచ్చారు, దాని ద్వారా మనకు ఇక్కడ ఏర్పడింది. తర్వాత ఏంటి, మిగతా రాష్ట్రాలు మీరు చూసుకుంటే ఉత్తరాఖండ్ వాటి గురించి మెన్షన్ చేసి అక్కడ అందరూ కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని అక్కడ శాసనసభలు తీర్మానాన్ని ఆమోదించారు. కానీ మన దగ్గర ఈ విభజన కాకూడదని మన శాసనసభ తీర్మానించింది. కాబట్టి ఈ విధంగా రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి వీటిలో. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ కనుక ప్రత్యేక హోదా రాగలిగితే, విభజన హామీలు పూర్తి చేయగలిగితే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు. ఈ 5 సంవత్సరాలు చాలా క్రూషల్ రాష్ట్రానికి. సార్ మీరు అంటే ఢిల్లీ రాజకీయాలను కూడా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు, రకరకాల ఆర్థికపరమైన విషయాల మీద రకరకాల బుక్స్ చదువుతూ ఉంటారు, పాతవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నానండి. అంటే యాక్చువల్గా వాళ్ళు ప్రత్యేక హోదా అంటే వస్తే మంచిదే, అంటే ఆంధ్రులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఆకాంక్ష అది, అంటే వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నది. కానీ వాళ్ళు ముగిసిన అధ్యాయం అన్నారు కదండి, అంటే బీజేపీ వాళ్ళు. సో దాన్ని ఏమైనా ముగిసిన అధ్యాయాన్ని తెరిపించే అవకాశం ఉందా సార్? అంటే అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా చట్టంలోని? అంటే అది మనం ఎలా కన్విన్స్ చేస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్తో పాటు బీహారు, ఒడిస్సా, రాజస్థాను, ఈవెన్ తమిళనాడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని అడుగుతున్నాయి. అడగడానికి అందరూ అడుగుతారు. విదర్భ అంటున్నారు కదండి ఆల్రెడీ, సపరేట్ స్టేట్గా రావాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది ఇంకా అవ్వలేదు మహారాష్ట్రలో. కాబట్టి ఈ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరుతాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మరి నితీష్ కుమార్ గారు కూడా కోరవచ్చు కదా అన్నది ఇంకొక విషయం. సో ఇవన్నీ కూడా అక్రాస్ ది టేబుల్ కూర్చొని చర్చించాలి. లేకుంటే ఏదైనా ఒక
గొప్ప ఫైనాన్షియల్ ప్యాకేజ్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి. ప్యాకేజ్ ఏమవుతుందంటే అది వన్ టైం అవుతుంది. కానీ హోదా అనేసరికి ఏమవుతుందంటే ఒక 10 సంవత్సరాలు రాయితీలు వస్తాయి. రాయితీలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు పెట్టుబడులు వస్తాయి. ఏమవుతుందంటే ప్రత్యేక హోదా వస్తే ఈ అనేక ట్యాక్సులు తగ్గుతాయి మనకి. ఆ తర్వాత ఏంటంటే బడ్జెట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక విషయానికి 1000 కోట్లు కేటాయించింది ఆంధ్రప్రదేశ్. నేను 900 కోట్లే ఖర్చు పెట్టాను. మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఈ 100 కోట్లు సరెండర్ చేయాలి నేను. కానీ ప్రత్యేక హోదా ఉంటే ఈ 100 కోట్లను నేను వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టచ్చు. క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటివి అనేకమైన రాయితీలు ఉంటాయి దీన్ని. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన, నరేగా అంటాం. అందులో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టాలి. అదే ప్రత్యేక హోదా ఉంటే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తుంది, మనం 10% ఇస్తే చాలు. కాబట్టి ఇలాంటివి అనేకం ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం ఎలా తీసుకురాగలం, అది కూడా ఒక పీరియడ్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతే ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలకు వర్తిస్తాయి. లేకుంటే ఏమవుతుంది, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చేస్తారు, ఆ తర్వాత అయిపోతుంది, మిగతా సంవత్సరం నుంచి మళ్ళీ మామూలే. సో ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మేము అంటాం.